అనేది ఇది సినిమా పట్ల మీరు ఆల్రెడీ చూసేసారు మేము ఆల్రెడీ 20th రోజే మీకు సినిమా చూపించడం జరిగింది. మాకు సినిమా రిజల్ట్ తెలుసు అదే రోజు. మీకు ఏముందుకే తెలుసు మాకు సినిమా రిజల్ట్. సినిమా పట్ల మాకు కాన్ఫిడెన్స్ లేదనే విషయం అసలు ఎక్కడ ఏమంటారు చిన్న ఇంత ఇసువంత కూడా లేదు మాకు. సినిమా అసలు నో డౌట్. అందుకనే మేము ఏం చేసినాము 22nd మా సినిమా పోస్ట్పోన్ అవుతుందని తెలిసి కూడా 20th రోజే మీకు మీడియాకి నేను రివ్యూ షో చేశానంటే అర్థం చేసుకొని మేము ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాం అనేది. అంటే కొత్త వాళ్ళతో చేసిన సినిమాలు ఎవరంత రిస్క్ తీసుకోరు. ఆ రోజే మాకు ప్రూవ్ అయిపోయింది ఈ సినిమా అనేది. ఏ రివ్యూస్ వస్తే కూడా ఎక్స్పెక్ట్ చేసిన రివ్యూస్ అన్నీ వచ్చేసినాయి. ప్రాబ్లం ఏంటంటే ఏం లేదు, మనకేంటంటే జనాలు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటున్నారు, అంటే ఫుట్ ఫాల్ ఎంతవరకు ఉంది, అంటే సినిమా బాగుంది అంటున్నారు, థియేటర్కి వస్తున్నారా లేదా, అదొకటే నర్వస్ ఉన్నా తప్ప మిగతా అసలు ఏ అయితే లేదు. మా మార్నింగ్కి మ్యాట్నికి కొంచెం గ్రో ఉంది, కొంచెం పికప్ అవుతుంది, ఫస్ట్ షో కూడా పికప్ అవుతుంది. బట్ మాకు ఇంకో చిన్న ఏంటంటే అదే చిన్న ఇప్పుడు ఎంతవరకు మనకు రేపు ఆడియన్స్ రీచ్ అవుతుంది సినిమా అనేది చిన్న నర్వస్నెస్ అంతే. సినిమా పట్ల అసలు జీరో సంబంధించిన అసలు ఏమీ లేదు. ఎందుకంటే మాకంటే మీరే కాన్ఫిడెంట్గా ఉన్నారు. అదేం లేదు. యా సార్ 21వ తారీఖు AAAలో మీ సినిమా వేస్తారు ప్రీమియర్. ఏదో చిన్న సినిమా 10 శుక్రవారం రిలీజ్ అవుతుంది సినిమాలు, రెగ్యులర్గా ప్రీమియర్ షోలు చూస్తూ ఉంటాం అని రెగ్యులర్గా రోటీ కపడా రొమాన్స్ అంటే ఏముంటుంది, ఏదో పులిహార అంటుందిలే అని వెళ్ళాం. ఒక 10 minutes అయిపోయిన తర్వాత కనెక్ట్ అయ్యాం. ఈ మధ్య కాలంలో ఫోన్ చూడకుండా సినిమా చూసింది ఇది ఒకటే ఈ మధ్య కాలం. థ్యాంక్ యూ సార్. సెకండ్ టైం కూడా మా ఫ్రెండ్స్ కి చెప్పి సెకండ్ టైం కూడా తీసుకొచ్చి సినిమా చూపించాను. మంచి రైటింగ్, గుడ్ రైటింగ్ సార్, చాలా బాగుంది. ఒక్కొక్కరిని ట్రైలర్ మేడ్ సందీప్ స్వరాజ్ని కానీ, మన సుప్రాజరంగా కానీ, హర్షాని కానీ, తరుణ్ కానీ, అమ్మాయిలు కానీ టైలర్ మేడ్ ఎవరు ఎలా సూట్ అవుతారో కరెక్ట్గా యాప్ట్గా పెట్టారు. చూసింగ్ చాలా బాగుంది. కాకపోతే సినిమా చాలా బాగుంది సార్. ఇటువంటి సినిమా ప్రజల్లో కొంచెం లేట్గా వెళ్తున్నారు, ఒక్కడే బాధగా ఉంది. బట్ నాకు వచ్చిన ఒపీనియన్ మీకు చెప్తాను. రోటీ కపడా రొమాన్స్, రోటీ కపడా అనేది ఈ నైజాం ఏరియాలో ఇన్బిల్ట్ ఉర్దూ ఇవన్నీ తెలుసు కాబట్టి ఇక్కడ ఓకే. ఆంధ్ర సైడ్ వెళ్ళేటప్పటికి, మా రూరల్ వెళ్ళేటప్పటికి రోటీ కపడా అనేది తెలియదు అసలు వాళ్ళకి. ఎందుకు ఆ టైటిల్ ఏమన్నా కొంచెం మీకు కావాలనే పెట్టుకున్నారా, లేకపోతే ఆ టైటిల్ మీద ఎప్పుడైనా ఆలోచన జరిగిందా? యా అంటే ఒక లైఫ్ స్టైల్ మీద పెడదామనే టైటిల్ అట్లా ఉద్దేశం ఉండే మాకు. అంటే ఒక ఓవరాల్గా ఒక సినిమా ఒక లైఫ్ని కొంతమంది జీవితాలని డిఫైన్ చేసే టైటిల్ పెడదాం అనుకున్నాం. అంటే మనకు అదే మా చాలా సందర్భాలు చెప్పా. ఇప్పుడు రోటీ కపడా మకాన్ అనేది చాలా అంటే పాపులర్ టైటిల్. అది ఒక 40 years బ్యాక్ చాలా వరకు అది ఏమంటారు మీ లైఫ్ని చెప్పాలంటే ఆ టైటిల్తో చెప్పాలన్నమాట. ఒక లైఫ్కు సూత్రం ఏదైనా ఉందంటే ఆ టైటిల్. కానీ ఇప్పుడైతే ట్రెండ్ మారింది కాబట్టి రైట్ నో రోటీ కపడా అండ్ మకాన్ అనేది 4th ప్లేస్లో పోతే 3rd ప్లేస్లో రొమాన్స్ వచ్చింది అనే ఉద్దేశంతో కొంచెం కాన్సెప్ట్ కి దగ్గరగా ఉంటుందని చెప్పి పెట్టడం జరిగింది టైటిల్. సో ఇంకా దట్టు అది గోల్డెన్ హ్యాండ్ దిల్ రాజు గారు టైటిల్ అది కూడా యాప్ట్ అయింది కాబట్టి అన్ని విధాలు ఆలోచించి పెట్టాం. బట్ ఇప్పుడు వరల్డ్ సినిమా అంతా చూస్తున్నారు సార్. మామూలుగా అనకాపల్లిలో కూడా మీరు నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసి చూస్తున్నారు సినిమా. సో వాళ్ళకి ఏ క్లారిటీ ఏమంటారు అంటే కన్ఫ్యూజన్స్ ఏమి ఉండవు అనుకుంటున్నాను. వాళ్ళకి అర్థమవుతుంది టైటిల్ అనే ఫీలింగ్ ఉంది సార్. డైరెక్టర్ గారు మీరు కథ రాసుకున్నప్పుడు కొంచెం ఓన్ కథలు చాలా ఉంటాయి. ఫస్ట్ టైం డైరెక్షన్ అయ్యేటప్పటికి పర్సనల్ కథలు కొన్ని ఉంటాయి. ఈ 4 స్టోరీల్లో ఏది మీ ఓన్ స్టోరీ? నాకు ఓన్ స్టోరీ లేదు సార్. ఓన్ స్టోరీ అయితే ఏం లేదు. 4 కథలు నా లైఫ్ స్టైల్, నా ఫ్రెండ్స్ వాళ్ళ మధ్య నుంచి పిక్ చేసుకున్న పాయింట్స్ ఇవన్నీ. బట్ నా ఓన్ క్యారెక్టర్ మాత్రం ఉంది, దట్ ఈస్ విక్కీ. నేను అట్లే ఉంటా బయట లైఫ్లో. ఆ విక్కీ అనేది నా పర్సోనా. అది మాత్రం అదొక్కటి చెప్పగలను. కానీ 4 కథలు నాకు ఇష్టం. 4 కథల నుంచి నేను అన్ని నా క్లోజ్ ఫ్రెండ్స్, నా క్లోజ్ డోర్స్ ఉంటాయి కదా, కొంతమంది లైఫ్లో నుంచి చూసిన కొన్ని సందర్భాలు తీసుకొని ఆ మూమెంట్స్ అన్ని క్రియేట్ చేసి, అందుకే చాలా సందర్భాలు చెప్పారు ఇది మీ బయోపిక్ అని చెప్తుంటాను. అందరు వాళ్ళ స్టోరీస్ కానీ వాళ్ళ క్యారెక్టర్ చూసుకుంటారు సినిమాలో. సార్ సుప్రజిత్ అయిపోయిందని చెప్పాను. డైరెక్టర్ గారికి నీ మీద ఏదో ప్రేమ ఉన్నట్టుంది, ఎక్కువ బాగా నీకే డైలాగ్స్ బాగా మంచి రాసినట్టు ఉన్నారు. లేదు సార్, అట్లా కాదు. యాక్చువల్ ఏంటంటే ప్రతి గ్యాంగ్లో 4 ఒకరు ఎక్కువ మాట్లాడతాడు. ఇప్పుడు మీరు కూడా ఉంటే మీ దాంట్లో ఎవరో ఒకరు ఎక్కువ మాట్లాడతారు. కొందరు తక్కువ క్వశ్చన్స్ అడుగుతారు, చాలా క్వశ్చన్స్ అడుగుతారు. ఇట్స్ అబౌట్ యాటిట్యూడ్ అండ్ క్యారెక్టర్. సో అందుకనే ఇప్పుడు ఒకటే సార్, ఇప్పుడు 4 ఉన్నప్పుడు ఎక్కువ 4 మాట్లాడారు అనుకోండి కొంచెం మీకు ప్రాబ్లం అనిపిస్తుంది. దాంట్లో కొంతమంది ఒకరే మాట్లాడతారు ఎక్కువ. సో నేచర్ అలాంటిది. సో అదేం లేదు, నాకు పర్సనల్గా క్యారెక్టర్ మీద ప్రేమ ఏం లేదు. బట్ నా పర్సన్ అది అంటే నా యాటిట్యూడ్ అవన్నీ ఒక స్లాంగ్లోకి రావడం జరిగింది అనమాట. సార్ యాజ్ ఏ రైటర్గా, డైరెక్టర్గా మీరు రాసుకున్నప్పుడు ఏ క్యారెక్టర్ మీకు బాగా హై అనిపించింది ఈ 4లో?
అదే అంటే క్యారెక్టర్ పరంగా చూసుకుంటే హై అంటే నాకు కథల మీదే ఉన్నది సార్. నేను మళ్ళీ చెప్తున్నాను. అంటే ఇప్పుడు క్యారెక్టర్స్ నేను ఏది క్యారెక్టర్ బేస్డ్ సినిమా కాదు ఇది. నేను 4 కథలు ప్రిపేర్ చేసుకున్నాక క్యారెక్టర్స్ ఇట్లా ఉండాలని ప్రిపేర్ చేసిన నేను. కథలు పెట్టి నేను అంటే క్యారెక్టర్స్ పెట్టి కథలు రాయలేదు. కథలలోనే క్యారెక్టర్స్ పిక్ చేసుకున్నాను. అంటే ఒక్కొక్క కథకి ఇట్లా క్యారెక్టర్ ఉండాలని చెప్పి. సో నాకు అట్లా వ్యక్తిగతంగా అయితే నాకు అంటే ఈ క్యారెక్టర్ అని లేదు. నాకు అన్ని క్యారెక్టర్స్ ఇష్టం నాకు. సార్ చాలా మంది నీకు రివ్యూలు రాస్తున్నారు, నీ పేరు సుప్రజ్ రంగా అని పేరు పెట్టి మరి రాస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ టైం యాక్ట్ చేసిన చాలా మంది ఆర్టిస్టులు పేరు కూడా రాయరు. ఆ క్యారెక్టర్ ఏదో హర్ష క్యారెక్టర్ సినిమాలో క్యారెక్టర్ పెట్టి రాస్తారు. నీ పేరు చాలా రివ్యూస్లో సుప్రజ్ రంగా బాగా చేశాడు అని చాలా బాగా రాస్తున్నారు. నీకు ఎలా అనిపించింది? మీకు పర్సనల్గా ఎటువంటి ఫోన్ కాల్స్ వచ్చినాయి? ఫోన్ కాల్స్ అంటే ఏమి రాలేదు సార్, కానీ మెసేజ్లు వచ్చినాయి. అంటే ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. అంటే చాలా బ్లెస్సింగ్ లాగా అనిపించింది. నా పేరు యూజ్ చేసి మరి రాస్తున్నాను అంటే నేను క్యారెక్టర్ లాగా విక్కీ అని రాస్తారా అని అనుకున్నా. అంటే చూస్తే బ్రాకెట్లో నా పేరు కూడా రాస్తున్నారు. అంటే ఫస్ట్ కొత్తగా అనిపించింది, ఇది మనోళ్ళే రాపించిండ్రా అన్నట్టు అనిపించింది. కానీ తర్వాత మా ఫ్రెండ్స్ ఎవరో ప్రాంక్ చేస్తున్నారు అనుకున్నా, కానీ మళ్ళీ మాకు చెప్పిండ్రు ఇది ఒరిజినల్ గా రాసిండ్రు అని. నిజంగా ఐ ఫెల్ వెరీ బ్లెస్సింగ్ లాగా అనిపించింది. ఫస్ట్ సినిమాకే పేరు పెట్టి రాయడం అండ్ వాళ్ళందరికీ యాక్చువల్గా క్యారెక్టర్ కనెక్ట్ అవ్వడం, ఏదో నాకు రాసిండని కాదు, చూడంగానే మీరు కూడా ఎట్లా కనెక్ట్ అయినరో వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యి ఉంటారు అట్లా. అందుకని అందరిలో కల్లా నువ్వేం చేసినట్టున్నావు సినిమా మొత్తం మీద? అందరికన్నా ఎక్కువ ఏడ్చింది కూడా నేనే సార్. ఎట్లా అనిపించింది మీకు? ఎక్కడి నుంచి వచ్చింది నీ ఫస్ట్ రిపోర్ట్స్ కానీ అవి కానీ? ఎందుకంటే సినిమాలో అందరూ నీ లుక్ లైక్ నిఖిల్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న ఫీచర్స్ కనిపించినాయి నీకు, కెమెరా స్క్రీన్ మీద కనిపించినాయి. అంటున్నారు కొంతమంది అంటున్నారు. యా నాకు కూడా నాతో కూడా అన్నారు. నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు దాని గురించి అంతే. ఓకే, అంటే ఆ లెవెల్కి వెళ్తే నేను కూడా ఐ విల్ బి వెరీ హ్యాపీ. పాన్ ఇండియా అని కాదు, ఐ వాంట్ టు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. అంటే నేను యాక్టర్ అవుదాం అనుకున్నప్పటి నుంచి నాకు ఒక కోరిక ఉండేదండి. అంటే హర్ష అని పేరు వినపడితే నా మొహమే గుర్తు రావాలి. దానికోసం నేను ఎంతైనా కష్టపడతా అంతే. క్లైమాక్స్ సీన్ అలాగే ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ సీన్ అది చాలా యా బాగుంది. యా నిన్న కూడా ప్రీమియర్ లో కూడా, సెలబ్రిటీ ప్రీమియర్ లో కూడా కొంతమంది చెప్పారు నాకు, నిన్ను కోరిలో నాని గారు నడిచిన ఫీల్ వచ్చింది నువ్వు నడుస్తూ అలా ఏడుస్తూ ఉంటే అన్నారు. సో ఐ వాజ్ వెరీ థ్యాంక్ఫుల్. సార్ రొమాంటిక్ సీన్స్ కైనా వర్క్ షాప్ చేయించారా మీకైనా? అంటే టేక్స్ మీరేనా కావాలని తీసుకున్నారా? లేదు సార్, టేక్స్ ఏమి అలా కావాలని తీసుకోలేదు. డైరెక్టర్ గారు అడిగితే, డిఓపి గారు అడిగితే తప్ప నేనేమి అడిగి తీసుకోలేదు టేక్స్. బికాస్ సార్ మనకి స్క్రీన్ మీద చూసేది ఓకే, అది చేసేటప్పుడు, అది సీన్లు తీసేటప్పుడు ఎంతమంది ఉంటారు తెలుసా సార్ రూమ్ లో? ఎవరైనా చేస్తారా సార్ రొమాన్స్ మనుషుల్ని పెట్టుకొని రూమ్ లో? సో ఇట్ వాస్ వెరీ ఆక్వర్డ్. కాకపోతే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై కో యాక్టర్ ఆల్సో అండ్ మా కొరియోగ్రాఫర్ జేడి మాస్టర్. ఆయన మమ్మల్ని ఎంత కంఫర్టబుల్ ఫీల్ చేశారంటే, చాలా ఇదేం కాదు, ఇట్స్ జస్ట్ అ నార్మల్ సీన్ అన్నట్టు ఆయన మాకు ఎక్స్ప్లెయిన్ చేసి, మా డైరెక్టర్ గారు మమ్మల్ని ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి, సో వర్క్ షాప్ అన్నారు కదా, అంటే ఏం చేస్తామనే ప్లానింగ్ వర్క్ షాప్ అయితే జరిగింది అంతే. హాయ్ సార్. సార్ బ్యాక్ టు బ్యాక్ కమిటీ కర్రోల్ ఇది, కాకపోతే కమిటీ కర్రోల్ కంటే ముందు సినిమా ఇది. అవును సార్, అవును. బ్యాక్ టు బ్యాక్ 2 హిట్లు పడిపోయినాయి, 2 హిట్ సినిమాల్లో నువ్వు ఉన్నావు. అవును సార్, ఎలా అనిపిస్తుంది? ఫీల్ మామూలుగా ఉండదు. నిజంగా అది బ్లెస్సింగ్ లాగే తీసుకుంటాను సార్. వెరీ గ్రేట్ఫుల్. కమిటీ రోల్ సినిమా పడడం, మళ్ళీ వచ్చిన 3 months కి నేను ఈ సినిమాలో ఉండడం, 2 మంచి సినిమాలు అవ్వడం, నేను నిజంగా వెరీ గ్రేట్ఫుల్ సార్. కొన్ని రోజుల తర్వాత తిరిగి చూసుకుంటే ఫస్ట్ 2 సినిమాలు చాలా మంచివి అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేనైతే. చాలా మంచి సినిమాల్లోనే ఒక పార్ట్ అయ్యాను అని. కాదు, 2 సినిమాల్లో కూడా ఇన్నోసెంట్ పాత్రలు వస్తాయండి నీకు. దాంట్లో అంతే, దీంట్లో అంతే. అందులో ఇన్నోసెంట్ ఏం కాదు సార్, ఇందులో పాలిటిక్స్ అయినా ఉంటాయి కానీ అందులో కొంచెం మెచ్యూర్డ్ ఉంటుంది రోల్, ఇన్నోసెంట్. బట్ అందుకే అనుకున్నా, నాకు అదే థాట్ వచ్చింది సార్. అందుకే నెక్స్ట్ నేను చేసే స్క్రిప్ట్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చూస్ చేసుకుంటున్నాను.